నాకు ఫీలింగ్ చాలా నచ్చింది. I thoroughly enjoyed myself beating people up very much. ఇది ఒక addiction and I will surely be doing more action films. ఓకే. అంటే మీరు కాప్ డ్రెస్ చేశారు. ఒక ఏసీపీగా, ఒక సచివమ్మ క్యారెక్టర్ కనబడుతున్నారు. సో దాని వెనకాల ఒక బలమైన కథ, ఒక ఎమోషనల్ జర్నీ ఉందని చెప్తున్నారు. అది ఎంతవరకు ఆడియన్స్‌కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం కాజల్ ఒక పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా, ఒక ఏసీపీగా యాక్ట్ చేయడమే కాకుండా దాని ఇంటెన్స్ ఏ విధంగా తీసుకున్నారు? ఎలాంటి కథ మీ నుంచి ఆడియన్స్‌కు ఇస్తున్నారు? Um, yes, definitely. సత్యభామలో చాలా వల్నరబిలిటీ ఉంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ ఈ స్టోరీలో షీ హ్యాస్ అ బిగ్ జర్నీ. షీ ఆల్సో హ్యాస్ హర్ ప్రొఫెషనల్ ఫ్రంట్, షీ హ్యాస్ హర్ పర్సనల్ ఫ్రంట్. ఇది రెండు తనకి చాలా ఇంపార్టెంట్. అండ్ the audience will be able to see that how a woman is balancing both and how both are of primary importance, yet there's no compromise on any side. అంటే ట్రైలర్, టీజర్ చూసినట్లయితే ఇది ఒక సైబర్ క్రైమ్ నేపథ్యంగా, ఒక గేమింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతున్న ఒక కథగా చూస్తే అర్థమవుతుంది. సో మనకు చాలా వరకు పబ్‌జీ లాంటి గేమ్స్ ఇవన్నీ వచ్చాయి. దానిలో ఎంతోమంది యంగ్‌స్టర్స్ అంటే యంగ్ పీపుల్ ఎంతమంది బాధితులయ్యారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారని. ఆ పాయింట్ ఏమన్నా టచ్ చేస్తూ ఉన్నారో దాన్ని ఎలా చూపించబోతున్నారు? I'm very happy మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు. Okay, but I'm going to give the answer in English because I can't think as well. No problem. Yes, gaming is a very important point in our movie, and ఇది చాలా క్లియర్గా డైరెక్టర్ గారు చూపిస్తారు. And so we spoke to a lot, మన research time lo, we spoke to a lot of very big dignitaries, very big cops, and they told us real life stories of how nowadays crime is being done through various technology, through different sorts of technology. E-point really struck with us and we felt idi chala important. We need to tackle this also as a part of our movie. అంత సినిమా ఈ పాయింట్ కాదు, కానీ ఈ పాయింట్ సినిమాలో చాలా ఇంపార్టెంట్. అండ్ వీ హ్యావ్ షోన్ గేమింగ్ త్రూ వర్చువల్ రియాలిటీ. వీ హ్యావ్ షోన్ హౌ a lot of stuff is done through gaming and how basically our police is tackling that in a very realistic manner. Research tarvata. So I'm very happy that this point is raised by you. కాజల్ గారు, ఇంకొక క్వశ్చన్. కాజల్ గారు, అంటే మన పెద్ద పెద్ద హీరోలే యాక్షన్ బ్లాక్‌లో డూబులు పెట్టుకొని వాడుతుంటారు. ఇది చూసినట్లయితే కొన్ని యాక్షన్ బ్లాక్‌లు పక్కా కనబడుతున్నాయి. మీరు కాప్ డ్రెస్‌లో కూడా అంటే డూప్ ఏమైనా వాడారా? మీరే రియల్‌గా సెట్‌లో ఎలా ఎలా చేశారు? వాటిని ఎలా ట్యాకిల్ చేశారు? ఫస్ట్ టైం కదా, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. తర్వాత నాకు తెలియదు. కాజల్, ఫిల్మ్స్ లైక్ సత్యభామ అంటే